హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో చాలా సింపుల్గా మనం గ్రామర్స్ రూల్ చూసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో సెషన్ తర్వాత గ్రామర్స్ రూల్ మీరు మర్చిపోదామన్నా మర్చిపోలేరు. ఓకే, సో గ్రామర్స్ రూల్ని సింపుల్గా సాల్వ్ చేసుకోవడానికి ఒక 6 స్టెప్స్ నేను ఇక్కడ ఫస్ట్ చూపిస్తున్నాను. ఈ స్టెప్స్ ఫస్ట్ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. ఆ తర్వాత ఈ స్టెప్స్ బేస్డ్ ఆన్ మనం ఇక్కడ సాల్వ్ చేసుకుందాం. అప్పుడు మీకు మైండ్లో స్టాంప్ పడిపోయినట్టు ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్స్ బేస్డ్ ఆన్ AX = D ఫామ్ ని రాసుకోవాలి. ఏ మ్యాట్రిసెస్, X మ్యాట్రిసెస్, D మ్యాట్రిసెస్ మనం రాసుకోవాలి. తర్వాత ఈ ఏకి సంబంధించి డెట్ వాల్యూ ఫైండ్ చేయాల్సి ఉంటుంది. సో డెట్ వాల్యూ ఎలా ఫైండ్ చేయాలో నేను చెప్తాను. తర్వాత డెట్ 1, డెట్ 2, డెట్ 3 ఇలాగా 4 డెట్స్ మీరు ఫైండ్ చేసిన తర్వాత అసలు మనం గ్రామర్స్ ఎందుకు చేస్తున్నాము? ఫర్ సాల్వింగ్ అంటే ఏంటి? X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ ఫైండ్ చేయడానికి. ఇంత కష్టపడి దేనికోసం మనము? X వాల్యూని, Y వాల్యూ, Z వాల్యూని ఫైండ్ చేయడానికి. ఆ X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ ఫైండ్ చేయడానికే ఈ 4 డెట్స్ మనం ఫస్ట్ ఫైండ్ చేస్తాము. ఈ 4 డెట్ వాల్యూస్ ఫస్ట్ ఫైండ్ చేసిన తర్వాత X వాల్యూ కావాలి అంటే డెట్ 1/డెట్ అన్నట్టు. అదే Y వాల్యూ కావాలి అంటే డెట్ 2/డెట్ అన్నట్టు. అదే Z వాల్యూ కావాలి అంటే డెట్ 3/డెట్ అన్నట్టు. సో ఇలాగా మనం సింపుల్గా ఇచ్చిన ఈక్వేషన్ నుంచి AXD ఫార్మేషన్, ఏ మ్యాట్రిసెస్, X మ్యాట్రిసెస్, D మ్యాట్రిసెస్, ఈ 3 మ్యాట్రిసెస్ క్వశ్చన్ నుంచి తీసుకుని 4 డెట్లు కనుక్కుని ఆ 4 డెట్లతో మనం ఈ 3 X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ ఫైండ్ చేయొచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది సమ్. ఓకే, సో ఫస్ట్ మనం అనుకున్నట్టుగానే ఏ మ్యాట్రిసెస్, X మ్యాట్రిసెస్, D మ్యాట్రిసెస్ని ఇచ్చిన ఈక్వేషన్ నుంచి ఫైండ్ చేయండి. సో ఫస్ట్ ఏ మ్యాట్రిసెస్ని మనం కనుక కన్సిడర్ చేస్తే కనుక ఏ మ్యాట్రిసెస్ is equal to, సో ఏ మ్యాట్రిక్స్ ఎలా నోట్ చేసుకోవాలి? ఇచ్చిన 3 ఈక్వేషన్స్ ని రో వైజ్ గా రాసుకుంటూ వెళ్ళాలి. కోఎఫిషియెంట్స్ ని, X వాల్యూ, Y వాల్యూ, Z వాల్యూ యొక్క కోఎఫిషియెంట్స్ ని రో ఆర్డర్ లో రాసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ ఏంటి? X పక్కన ఏముంది? ఫస్ట్ ఈక్వేషన్ కి 1 ఉంది. ఓకే, అండ్ Y కి ఏముంది? -1 ఉంది. అండ్ Z కి ఏముంది? 3 కోఎఫిషియెంట్. ఓకే, -1. అలాగే సెకండ్ ఈక్వేషన్ చూడండి, 4 ఉంది అండ్ 2 అండ్ నెక్స్ట్ -1. థర్డ్ ఈక్వేషన్ కి 1 ఉంది, 3 ఉంది అండ్ మళ్ళీ 1. సో ఎందుకంటే కోఎఫిషియెంట్స్ మాత్రం చూసుకోవాలి కదా మనం, కాబట్టి. సో ఇది ఏ మ్యాట్రిసెస్. ఓకే, నెక్స్ట్ X మ్యాట్రిసెస్, జనరల్ మ్యాట్రిసెస్ X, Y అండ్ Z. క్యాపిటల్ X ఏంటి? స్మాల్ x, స్మాల్ y, స్మాల్ z. అండ్ నెక్స్ట్ మ్యాట్రిసెస్ D. మ్యాట్రిసెస్ D ఏంటంటే కాన్స్టెంట్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ కాన్స్టెంట్ ఎంత? 5. సెకండ్ ఈక్వేషన్ 0. థర్డ్ ఈక్వేషన్ 5. ఇది ఏ వాల్యూ, X వాల్యూ, D వాల్యూ ఫైండ్ చేసేసాం. చాలా సింపుల్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి. డెట్ ఏంటి? సో డెట్ వాల్యూ ఫైండ్ చేయండి ఇజ్ ఈక్వల్ టు డెట్ ఆఫ్ ఏది? డెట్ అంటే ఇది, దీని డెట్టే మనం ఫైండ్ చేయాలి. 1 -1 3 4 2 -1 1 3 1. దీని డెట్ మనం ఫైండ్ చేయాలి. డెట్ ఎలా ఫైండ్ చేయాలి అంటే చాలా సింపుల్. ఫస్ట్ రోలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి? 1 -1 3 అవి తీసుకుని దానికి సంబంధించింది AD - BCలు కనుక్కోవాలి. చాలా సింపుల్. ఓకే, సో ఫస్ట్ కన్సిడర్ చేసుకోండి. దట్ ఈస్ ఈక్వల్ టు 1, నెక్స్ట్ -1, నెక్స్ట్ 3. ఈ హెడ్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ రోలో, 1 -1 3 అది ఫస్ట్ తీసుకోవాలి. తీసుకుని సైన్స్ వచ్చేసరికి ఏం చేయాలంటే ఫస్ట్ ఇది ప్లస్ అన్నట్టు, సెకండ్ దాని పక్కన మైనస్ పెట్టుకోవాలి అండ్ మూడో ఎలిమెంట్కి ప్లస్. ఓకే, ప్లస్ మైనస్ ప్లస్. ఎందుకు అలాగా అంటే రీజన్ ఏంటంటే ఇది ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి 2 వస్తుంది. సో కాబట్టి ఇది మైనస్ అక్కడ. ఇక్కడ మనకేంటి? ఫస్ట్ రో అండ్ సెకండ్ కాలంలోకి వస్తుంది అంటే 1 + 2 3 వస్తుంది. ఆడ్ వస్తుంది కాబట్టి మైనస్ ఉంటుంది. అండ్ థర్డ్ దానికి దీనికి కూడా ఈవెన్ వస్తుంది కాబట్టి ప్లస్. కాబట్టి సింపుల్గా ఏంటంటే ఫస్ట్ డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి అంటే ఫస్ట్ హెడ్ ఎలిమెంట్స్ అన్న రో ఎలిమెంట్స్ని 1 -1 3 తీసుకోవాలి. దీనికి ప్లస్, దీనికి మైనస్, ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ పెట్టుకోవాలి. తర్వాత ఈ 1 తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మ్యాట్రిక్స్ ఇక్కడ మీకు అర్థం కావడానికి రఫ్లో తీసుకుంటున్నాను చూడండి. 1 -1 3 అండ్ 4 అండ్ 2 అండ్ -1
అండ్ 1 3 1. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మనం దేనికోసం మాట్లాడుతున్నాం, 1 తీసుకుంటున్నాం కాబట్టి 1 ఒక ఫస్ట్ రో ఫస్ట్ కాలంని తీసేసేయాలి. అంటే ఏంటి, ఈ 1 కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రో అండ్ ఈ కాలం తీసేసి ఇప్పుడు ఇది వచ్చింది కదా, ఈ మ్యాట్రిసెస్ని ఏడి మైనస్ బీసీ అంటే క్రాస్ మల్టిప్లికేషన్ ఏ ఇంటూ డి మైనస్ ఆఫ్ బీసీ అన్నట్టు. క్లియర్ అర్థమైంది కదా. సో 1 ఆఫ్ ఏడి ఎంత, 2 1s are 2 మైనస్ 3 ఇంటూ -1 అంటే -3. మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో మనం ఈ ఎలిమెంట్ కోసం మాట్లాడేటప్పుడు దాని యొక్క రో దాని యొక్క కాలంని మనం ఏం చేయాలి, తీసేసి వచ్చిన 2/2 మ్యాట్రిసెస్ని మనం ఏం ఫార్ములా ఏడి మైనస్ బీసీ అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ -1 యొక్క ఈ కాలం ఈ రో తీసేస్తే మనకి ఏముంటుంది ఇక్కడ, 4 -1 1 1 ఏంటి 4 -1 1 1 ఉంటుంది. అంటే ఈ రో ఈ కాలం మూసేసాం, ఏమున్నాయి 4 - 1 1 1 4 - 1 1 1 ఉంది. దీన్ని మనం ఏంటి ఏడి మైనస్ బీసీ అన్నట్టు. 4 × 1 4 మైనస్ 1 × -1. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు ఇది ఏంటి, సేమ్ దీని యొక్క రో మూసేసాం, దీని యొక్క కాలం మూసేసాం. ఏముంది 4 2 1 3 ఉంది. ఓకే, 4 2 1 3 ఉంది. ఇదే 3 కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ రో ఈ కాలం మూసేసాం. 4 3s are 12 1 2s are 2. ఓకే, ఇది అనమాట. దీన్ని సాల్వ్ చేసుకుంటే దీని డెట్ వాల్యూ వచ్చేస్తుంది. చాలా సింపుల్. ఫస్ట్ ఏం చేసాం, 1 -1 అండ్ 3 తీసుకున్నాం. తర్వాత సైన్స్ పెట్టుకున్నాం, ప్లస్ మైనస్ ప్లస్ అని. తర్వాత ఈ 1 కోసం మాట్లాడేటప్పుడు ఆ రో ఆ కాలం మూసేసాం. ఈ -1 కోసం మాట్లాడినప్పుడు ఆ రో కాలం తీసేసాం. ఈ 3 కోసం మాట్లాడినప్పుడు ఆ రో కాలం తీసేసి ఏడి మైనస్ బీసీలు కనుక్కుని వేసుకున్నాం. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేయండి. 1 వేసుకున్నాను, 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3. అర్థమైంది కదా. ఈ 1 అలానే వేసుకున్నాను, ఈ 2 వేసుకున్నాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వేసుకున్నాను, 3 వేసుకున్నాను. నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అలానే వేసుకున్నాను. నెక్స్ట్ 4, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1, నెక్స్ట్ ప్లస్ 3 12 - 2 ఎంత 10. క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు 1 2 + 3 ఎంత 5. సో 1 × 5 ఎంత 5 ప్లస్ 4 + 1 ఎంత 5. 1 × 5 ఎంత 5 ప్లస్ 3 10s are ఎంత 30. సో మొత్తం కలిపితే ఎంత వచ్చింది మనకి, డెల్టా వాల్యూ 40. సో 40 is not equal to 0. కాబట్టి ఇది ఏంటిది, మ్యాట్రిసెస్ ఏ ఈజ్ నాన్ సింగులర్ అని రాయాలి. ఏంటి, ఏ ఈజ్ నాన్ సింగులర్ అయితేనే మనం ముందుకు వెళ్తాము, లేదనుకో ముందుకు వెళ్ళడానికి కుదరదు. మీకు క్లియర్ అర్థమైంది కదా. ఏ ఈజ్ ఈక్వల్ ఏ వచ్చినాకో ఈజ్ ఈక్వల్ 0 వచ్చినాం కోసం ఇక్కడతో ఆగిపోద్ది. 0 రాకూడదు, నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి ఏ ఈజ్ నాన్ సింగులర్ కాబట్టి ఫర్దర్గా మూవ్ అవుతాం. 0 వస్తే ప్రాబ్లం ఏంటి సార్ అంటే, ఇప్పుడు కింద 0 వచ్చినాక ఏమవుతుంది, మనకి వాల్యూ ఉంటుందా, నాట్ డిఫైన్డ్ వాల్యూలోకి వెళ్ళిపోద్ది. కాబట్టి మనకి ఈ డెట్ వాల్యూ 0 వస్తే సమ్ అక్కడితో క్లోజ్ చేస్తే మన ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. 0 కాకుండా సంథింగ్ ఎల్స్ వచ్చినప్పుడు ఏ ఈజ్ నాన్ సింగులర్ కాబట్టి ఫర్దర్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు అని అర్థము. ఓకే, ఇప్పుడు సో మనం ఇప్పుడు ఏం చేసాము, డెట్ వాల్యూ ఫైండ్ చేసాం కదా. ఇప్పుడు డెట్ 1 వాల్యూ ఫైండ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు డెల్టా 1. సో డెల్టా 1 ఎలా ఫైండ్ చేయాలి, డెల్టా 1 ఈజ్ ఈక్వల్ టు డెట్. సో డెట్ ఎలా అంటే, ఇదే ఏ మ్యాట్రిక్స్ తీసుకుంటాము కానీ ఇక్కడ 1 ఉంది అంటే అర్థము ఈ ఫస్ట్ కాలంలో ఈ డి మ్యాట్రిసెస్ని పెట్టుకోవాలి అని అర్థము. ఓకే, డెట్ 1 కదా అంటే ఏంటి, ఫస్ట్ కాలంలోనే మనం డి మ్యాట్రిసెస్ని నోట్ చేసుకోవాలి, రీప్లేస్ చేయాలి. 5 0 5 తీసుకున్నాం కదా.
ఇప్పుడు సెకండ్ కాలంకి థర్డ్ కాలంకి ఇది ఏ రాసుకోవాలన్నమాట, ఏనే కాబట్టి. కానీ ఈ 1 అన్నప్పుడు ఈ ఫస్ట్ రోలో ఈ డి తీసుకురావాలి. ఓకే, అదే మనకు డెట్ 2 కనుక్కునేటప్పుడు సెకండ్ రోలో ఇది ఉండాలన్నమాట, దీని బదులు ఇది పెట్టాలి. అదే డెట్ 3 అన్నప్పుడు ఈ థర్డ్ దాని బదులు ఇది పెట్టాలన్నమాట. చాలా సింపుల్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, డెట్ 1లో ఈ 505 తీసేసాం, ఈ మిగతావి నోట్ చేసుకోండి. -1 2 3, నెక్స్ట్ 3 -1 1. సేమ్ ఇక్కడ ఏదైతే మనము మెథడ్ ఫాలో చేసామో అదే మెథడ్ ఇక్కడ ఫాలో చేస్తాం. సో డెట్ 1 ఇజ్ ఈక్వల్ టు, నోట్ చేయండి, 5 ఈ ఎలిమెంట్స్ ఫస్ట్ కాలం ఫస్ట్ రో ఎలిమెంట్స్ తీసుకోండి. 5 -1 నెక్స్ట్ 3. సో ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ నెక్స్ట్ ప్లస్. ఓకే, ఇప్పుడు మనం 5 దీనికోసం మాట్లాడుతున్నాం. అప్పుడు ఏం చేస్తాము, ఈ రో ఈ కాలం మూసేస్తాం. మూసేస్తే ఏమొచ్చింది మనకి 2 -1 3 -1. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 2 AD మైనస్ BC చేయాలి. 2 × 1 2, 3 × -1 -3. మీకు క్లియర్గా అర్థమైంది కదా. 5 ఎలిమెంట్ కోసం మాట్లాడినప్పుడు ఈ రో ఈ కాలం తీసేసాను, తీసేసి AD అంటే 2 1s are 2 -3 × -1 -3. ఓకే, నెక్స్ట్ -1 సెకండ్ దాని కోసం మాట్లాడతాం. అప్పుడు ఏంటంటే దానికి సంబంధించిన రో దానికి సంబంధించిన కాలం తీసేస్తే 0 1s are 0 -5 × -1 -5. ఓకే, నెక్స్ట్ 3 దీనికోసం అంటే దీని రో దీని కాలం మూసేస్తే ఏమొస్తుంది, 0 3s are 0 -5 2s are 10. ఓకే, సో డెట్ 1 2 మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్. అప్పుడు 2 + 3 ఎంత 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 0 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ప్లస్ 3 × -10. క్లియర్గా అర్థమైంది కదా. ఈ 5 అలానే వేసుకున్నాను. నెక్స్ట్ 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 3 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వచ్చింది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, తర్వాత ప్లస్ వేసుకున్నాను, 3 తీసుకున్నాను, 0 - 10 ఎంత -10. సో నెక్స్ట్ డెట్ 1 ఎంత 5 5s are 25 + 5 -30. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది 25 + 25 ఎంత 30 - 30 ఎంత 0. ఓకే, డెట్ 1 వాల్యూ ఎంత వచ్చింది మనకి 0 వచ్చింది. సో ఇక్కడ ఆ వాల్యూస్ తీసుకోండి, మనకు క్లారిటీ ఉంటుంది. డెట్ ఎంత వచ్చింది మనకి ఇప్పుడు సింపుల్గా 40. డెట్ 1 ఎంత వచ్చింది 0 వచ్చింది. ఓకే, ఇవి 0 వస్తే ఏం కాదు, ఇది మాత్రం 0 వచ్చినట్టు సమ్ అక్కడ ఆపేయచ్చు. ఈ డెట్ 1 డెట్ 2 డెట్ 3 0 వచ్చినా ఏం కాదు, అవి న్యూమరేటర్లో ఉన్నాయి కదా, 0 వచ్చినా ఏం కాదు. ఇప్పుడు డెట్ T2 వాల్యూ ఫైండ్ చేయండి. డెట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ మ్యాట్రిక్స్ తీసుకోవాలి, సేమ్ 1 4 1 తీసుకోండి. 1 4 1. నెక్స్ట్ సెకండ్ ఏం చేయాలి, ఇది 2 కాబట్టి ఈ సెకండ్ ప్లేస్లో ఈ డి మ్యాట్రిక్స్ పెట్టాలి. 5 0 5 5 0 5. అండ్ నెక్స్ట్ థర్డ్ సేమ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. 3 -1 అండ్ నెక్స్ట్ 1. అది ఓకే. సో సేమ్ యాజ్ యూజువల్ డెట్ వాల్యూ ఫైండింగ్ ఎలాగా, డెట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ 5 నెక్స్ట్ 3. సో పెట్టుకున్న సైన్స్ పెట్టుకోవాలి కదా, మైనస్ ఇది ప్లస్. సో 1 కోసం మాట్లాడుతున్నప్పుడు ఆ రో ఆ కాలం క్లోజ్ చేసేస్తే మనకేమొస్తుంది 0 × 1 0 -5 × -5 ఎంత -5. దాంతో అది క్లోజ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ దానికి సంబంధించి ఫస్ట్ కాలం క్లోజ్ చేసేసి AD - BC చేసాం. నెక్స్ట్ సెకండ్ దానికి సంబంధించి 5 వేసుకున్నాం కదా, సో మనం ఇది క్లోజ్ చేసేస్తే ఏం మిగులుతుంది, AD - 4 1s are 4. నెక్స్ట్ 1 × -1 -1 AD - BC. నెక్స్ట్ 3కి సంబంధించి
సో దాని రో దాని కాలం క్లోజ్ చేస్తే ఏమొస్తుంది 4 into 5 20 1 into 0 0. ఓకే ఇప్పుడు det 2 is equal to minus into minus plus అంటే 1 into 5 minus 5 minus into minus ఎంత plus. సో 5 into 5 next 320s are 3 into 20 minus 0 20. క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇది మైనస్ 5 అని వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే 4 + 1 అంత 5 ప్లస్ 3 20 minus 0 20. ఓకే ఇప్పుడు 1 5s are ఎంత 5 నెక్స్ట్ 5 5s are 25 నెక్స్ట్ 3 20s are ఎంత 60. సో ఈ 60 ప్లస్ 5 ఎంత 65 65 మైనస్ 25 ఎంత మనకి 40 వస్తుంది. ఎంత 40. det 2 వాల్యూ ఎంత వచ్చింది 40 అంటే దీని వాల్యూ ఎంత 40 వచ్చినట్టు. ఓకే ఇప్పుడు det 3 వాల్యూ మనం ఫైండ్ చేద్దాం. సో det 3 ఎలాగా ఫస్ట్ సేమ్ యాజ్ 141 ఇలానే తీసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ -1 2 3 ఇకపోతే థర్డ్ దానికి వచ్చేసరికి ఇది det 3 కాబట్టి థర్డ్ కాలంలో ఏం వేసుకోవాలి 505. సో 505. ఓకే ఇప్పుడు దీని det సేమ్ అన్నిట్లో కనుక్కున్నట్టుగానే ఫస్ట్ రోలో ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో అవి తీసుకోండి. 1 నెక్స్ట్ -1 నెక్స్ట్ 5. సో సైన్స్ తీసుకోండి ప్లస్ మైనస్ ప్లస్ పెట్టేసాం. ఓకే ఇప్పుడు 1 సంబంధించి చూస్తే దాని రో దాని కాలం క్లోజ్ చేస్తే ఏమొస్తుంది దాని రో దాని కాలం క్లోజ్ చేస్తే 2 5s are 10 3 0s are 0. ఓకే నెక్స్ట్ -1 సంబంధించి దాని కాలము దాని రో క్లోజ్ చేసేసాం ఏమొస్తున్నప్పుడు 4 5s are 20 1 0s are 0. ఓకే నెక్స్ట్ 5 సంబంధించి దాని రో దాని కాలం క్లోజ్ చేస్తే 4 3s are 12 1 2s are 2. క్లియర్ కదా. సో మనం ఏం చేస్తాం 1 తీసుకున్నాం -1 తీసుకున్నాం 5 తీసుకున్నాం సైన్స్ పెట్టాం ప్లస్ మైనస్ ప్లస్ అని పెట్టేసాం. తర్వాత 1 తీసుకున్నాం అది ఫస్ట్ కాలం క్లోజ్ చేసాం 2 5s are 10 వచ్చింది 3 0s are 0 వచ్చింది. నెక్స్ట్ -1 తీసుకున్నాం నెక్స్ట్ 4 5s are 20 and 1 0s are 0. నెక్స్ట్ 5 తీసుకున్నాం 4 3s are 12 1 2s are 2. ఓకే నెక్స్ట్ 10 0s are 0 10 వస్తుంది కాబట్టి 10 minus 0 ఎంత 10 1 into 10 10 వచ్చింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 1 into 20 20 వచ్చింది ప్లస్ 12 minus 2 ఎంత 10. సో అప్పుడు ఏమవుతుంది 5 10 50. క్లియర్ కదా. 1 10 minus 0 ఎంత 10 వస్తుంది 1 into 10 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 వస్తుంది 1 into 20 20 వస్తుంది. నెక్స్ట్ 5 12 minus 2 ఎంత 10 5 10s are 50. సో అప్పుడు ఏమొస్తుంది det 3 మనకి 80 50 70 80. కాబట్టి ఇప్పుడు det 3 వాల్యూ ఎంత వచ్చింది మనకి 80. ఇప్పుడు ఇవి ఫైండ్ చేయాలి అంతే సమ్ అయిపోయినట్టే. ఎక్స్ వాల్యూ రావాలంటే ఏం చేయాలి det 1 by det అంటే ఏంటి మనకి det 1 ఏమొచ్చింది 0/40 తీసుకోండి. x value is equal to det 1 by det 1 ఎంత 0/40 0 అంతే కదా 0/40 0. నెక్స్ట్ y వాల్యూ ఎంత det 2 by det ఎంత వచ్చింది మనం det 2 వాల్యూ 40 వచ్చింది కదా. సో 40/40 ఎంత 1 వచ్చింది. ఓకే నెక్స్ట్ z వాల్యూ det 3 by det 80/40 det 3 8 వచ్చింది det వాల్యూ 40 ఎంత 2 అంతే 0 1 2 x వాల్యూ ఎంత 0 వచ్చినట్టు
y వాల్యూ 1 వచ్చినట్టు అండ్ z వాల్యూ 2 వచ్చినట్టు. దట్స్ ఇట్. ఇది క్రామర్స్ రూల్ సంబంధించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇచ్చిన ఈక్వేషన్ని మీరు ఫస్ట్ AXD ఫార్మేషన్ రాసుకోవాలి. తర్వాత డెట్ వాల్యూ ఫైండ్ చేయాలి, అంటే ఏ మ్యాట్రిసెస్కి డెట్ ఫైండ్ చేయాలి. ఫైండ్ చేయాలని ఏం చేయాలి, సింపుల్గా ఫస్ట్లో ఉన్న దాంట్లో ఎలిమెంట్స్ తీసుకోవాలి, AD - BCలు చేయాలి, ఆ రో ఆ కాలం క్లోజ్ చేసేసి ఆ తర్వాత డెట్ 1 డెట్ 2 డెట్ 3 ఫైండ్ చేయాలి, ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుని సాల్వ్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నాన్ సింగులర్ అన్న నోట్ మెన్షన్ చేయాలి. ఒక సింగులర్ అంటే =0 వస్తే సింగులర్, అప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా సమ్ అక్కడితో మీరు ఆపేసిన మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. ఓకే, స్క్రీన్ షాట్ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సేమ్ సమ్ ఇలానే సాల్వ్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.